నమస్తే. హైదరాబాద్‌కి ఆనుకునున్న పోచారం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది ఇదంతా. ఇక్కడున్న చుట్టుపక్కల పోచారం అంటే ఔటర్ రింగ్ రోడ్‌కి ఆనుకునున్న పోచారంలో గూడా ఇక్కడున్న స్థలంలో ఒకేసారి అకస్మాత్తుగా కన్‌స్ట్రక్షన్ అయితే మొదలుపెట్టారు. ఈ కన్‌స్ట్రక్షన్ గూడా ఇక్కడ చూసుకున్నట్టయితే కన్‌స్ట్రక్షన్ గూడా నైట్‌కి నైటే మొదలుపెట్టడం గూడా చూస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ స్థలానికి గూడా కోర్టు స్టే ఆర్డర్ ఉంది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న తర్వాత కూడా ఇక్కడ కన్‌స్ట్రక్షన్ అయితే చేయకూడదు. ఖచ్చితంగా కన్‌స్ట్రక్షన్ చేశారంటే కబ్జా చేస్తున్నారని చెప్పి గూడా ఈ ల్యాండ్‌కి సంబంధించిన ఓనర్ గూడా పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడానికి గూడా పోవడం చూస్తున్నాను. అయితే ఇక్కడున్న ల్యాండ్ గూడా చూసుకున్నట్లయితే ఇక్కడ సర్వే నంబర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే 61, 68, 71, 72, 74, 75, 77, 78, 79, 81, 82 అండ్ 83లో ఉన్న ఈ సర్వే నంబర్ ప్రకారం చూసుకుంటే 84 ఎకరాల 17 గుంటల భూమి గూడా ఇక్కడుంది. అయితే ఇక్కడున్న 17 గుంటల 84 ఎకరాల 17 గుంటల భూమి గూడా చుట్టూ కన్‌స్ట్రక్షన్ చేయకూడదు అని చెప్పి కూడా కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వని చెప్పి ఇవన్నీ కూడా కోర్టుకు ఇచ్చిన స్టే ఆర్డర్లు. అలాగే మల్లు రవి ఇక్కడ పోలీసులు కూడా ఖచ్చితంగా రక్షణ ఇవ్వాలని చెప్పి కూడా ఒక లెటర్‌ని అయితే ఇవ్వడం కూడా చూస్తున్నాం. అయితే అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా కబ్జాకోరులుగా మారి ఇక్కడున్న భూమిని అంతా కూడా ఒక బీసీ అనే వ్యక్తికి కూడా ఒక బీసీ ఇక్కడ ఉన్న వ్యక్తి బీసీ బాలరాజు గౌడ్‌కి కూడా ఎందుకంత ఉందని చెప్పి చుట్టుపక్కల ఉన్న ఒక నలుగురు రెడ్డీస్ కూడా ఒక బీసీకి ఉందని చెప్పి కూడా 25 ఎకరాల భూమి కూడా అతనికి ఉందని చెప్పి కూడా అంత అన్ని లోపల హైదరాబాద్ లోపల ఉంది. ఇది చాలా ఎన్ని కోట్లకు సంబంధించిన భూమి ఉందని చెప్పి కూడా ఆయన దగ్గర కూడా కబ్జా చేద్దామని చెప్పి కూడా నైట్‌కి నైట్ కన్‌స్ట్రక్షన్ చేశారు. నైట్‌కి నైట్ కన్‌స్ట్రక్షన్ చేయాల్సినంత అవసరమే వచ్చింది. ప్రజాపాలన అనుకుంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ చేస్తున్న ఎన్నో అరాచకాలు అటు చూసుకున్నట్లయితే వెలుగుమట్ల కావచ్చు, విగ్రహం కడతామని చెప్పి కూడా మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్‌ని కూడా వాళ్ళు కబ్జా చేసేటువంటి పరిస్థితి కూడా ఉన్న సమయంలో కూడా ఒక బీసీకి ఇక్కడున్న 25, 24 ఎకరాల దాకా ఉన్న ఈ పొలంలో కూడా కన్‌స్ట్రక్షన్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరి ఎందుకు కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్టు? కబ్జా చేయాలనుకున్నప్పుడు ఒకవేళ కంప్లైంట్ ఇవ్వడానికి పోయినప్పుడు కూడా అక్కడున్న పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కంప్లైంట్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే దీనిపైన ఎంతోమంది అధికారులు కూడా దీని మీద ప్రెజర్ పెడుతున్నట్టు, ఒక బీసీ అనే వ్యక్తిని కూడా ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నట్టు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎక్కడి నుంచో స్థిరాస్తులు కూడా ఉన్నటువంటి ఆస్తిని కూడా ఆయన దగ్గరికి తీసుకొచ్చుకొని వాళ్ళ తమ్ముడి పేరు మీద వాళ్ళ వారసుల పేరు మీద ఉన్న పొలం కూడా ఇప్పుడు కబ్జా చేసి వాళ్ళు గుంజుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ప్రభుత్వం కావాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఉన్న భూములన్నీ కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళు దాచుకోవాలని చెప్పి చూసుకున్నట్టు ఉంది. అధికారంలో ఉన్నన్ని రోజులే మనకి కొన్ని ప్లేస్లు ఉంటాయి, డబ్బునంతా కూడా ఒకడికి తీసుకొచ్చుకొని లాక్కొని పెట్టుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కూడా చూస్తున్నాండి. అయితే ఇక్కడికి సంబంధించి ఈ ల్యాండ్కి సంబంధించి కూడా ఓనర్ను బాలరాజు గౌడ్ను కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎందుకు వాళ్ళు కబ్జా చేశారా, మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదని చెప్తున్నారు. అధికారులు ఏమైనా కలిశారా? మరి ఇక్కడ వచ్చిన లెటర్ కూడా చూసుకుంటే మల్లు రవి కూడా లెటర్ ఇవ్వడం చూస్తున్నాం, మెంబర్ ఆఫ్ పార్లమెంటరీ అని. మరి లెటర్ ఇచ్చి కూడా పోలీసు రక్షణ ఇవ్వాలని చెప్తే పోలీసులే ఇక్కడ కాపు కాసి వాళ్ళందరికీ కూడా ఒక 30-40 మందికి కూడా కన్‌స్ట్రక్షన్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళు కాపు కాస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఎందుకు వాళ్ళు కాపు కాయాల్సి వస్తుంది? మనకున్న సమస్యలను చెప్పుకోవడానికి పోతే పోలీసుల దగ్గర చెప్పుకోవడం వాళ్ళు మనకు రక్షణ ఇవ్వాలి, కానీ కబ్జా చేసేటువంటి పరిస్థితిలో ఉన్న అక్కడున్న మనుషులందరికీ కూడా పోలీసులు రక్షణ ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరి ఇక్కడ పోచారంలో ఉన్న సీఏతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటే నైట్ అయింది కాబట్టి మనం ఫోన్ చేయనటువంటి పరిస్థితి కూడా ఉంది. రేపు పొద్దున్నే కూడా ఇక్కడికి వచ్చి అదే సీఏకి కూడా ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాం. కాకపోతే ఇక్కడున్న ఓనర్తో కూడా బాలరాజు గౌడ్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమేమి విషయాలు అసలు ఇంత పొలంలో కూడా ఎప్పటి నుంచి కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది అంటే నిన్నటి నుంచి అని చెప్తూనే ఉన్నారు. కాకపోతే వీటిపై కూడా కొన్ని సమాచారం అయితే తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మాట్లాడదాం బాలరాజు గౌడ్తో. మరి ఆయన ఏమేమి సందేశాలు ఇస్తారు, ఎలాంటి సమాచారం మేరకు ఇదంతా జరుగుతుంది, అసలు ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు అధికారులు కూడా దీనిపై కన్ను వేశారనే దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి దాన్ని జరిగినటువంటి విషయం ఏంది? 22 సంవత్సరాలుగా ఎందుకు ఈ ల్యాండ్ అంతా కూడా పెండింగ్లో ఉన్నది? మీ ల్యాండ్ అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఏంటి అంతా కూడా కట్టడాలు ఏంటి? మళ్ళీ అంత ఈరోజు ఏంటి మీరు ఫిర్యాదు చేయదలుచుకున్నారు? ఇది పోచారం మున్సిపాలిటీ. ఇది మా నాయన మా అమ్మ వీళ్ళంతా సంపాదించిన మా సొంత భూమి. ఇది నా పేరు, మా తమ్ముని పేరు, మా పిల్లల పేరు మీద ఉన్న భూమి. అయితే ఉగాది అని నిన్న ఊరికి వచ్చిన రాగానే మా భూమిలో ఒక దగ్గర 6 ఈ విధంగా పిల్లర్లు వేసిర్రు. ఈరోజేమో 6 వేసిర్రు 3 గంటల తర్వాత. నేను ఆశ్చర్యపోయినా ఇదేంది అని. ఒక 25 రోజుల కిందనేమో రోడ్లు వేస్తే
నేను కంప్లైంట్ చేయడానికి పోచారం పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కంప్లైంట్ తీసుకోకపోతే మల్కాజిరి కమిషనర్ గారిని కలిసిన, పోలీస్ కమిషనర్ గారిని, అవినాష్ మహంతి గారిని కలిసి అంతా వివరించిన. ఈ విధంగా మా తల్లిదండ్రుల ప్రాపర్టీ, ఇది నా సొంత ఊరు పోచారం మున్సిపాలిటీలో అన్నాజిగూడ గ్రామము, ఈ విధంగా మా దగ్గర దౌర్జన్యంతో రోడ్లు వేస్తురు, ఇగో నా దగ్గర హైకోర్టు ఇన్ని ఆర్డర్లు ఉన్నాయి అని అన్నీ చూపించిన సార్కు. చూపించినాక ఆయన ఏమన్నాడంటే కొంచెం బ్రీఫ్గా తీసుకురా అని అన్నాడు. అంటే నేను జోనల్ కమిషనర్ రాధికా గుప్తా గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న హైకోర్టు ఆర్డర్లతో సహా కంప్లైంట్ రాసి ఇచ్చిన. మరియు గట్కేసర్లో డిప్యూటీ కమిషనర్ వాణి మేడం గారికి ఇచ్చినాం కదా అని ఊకున్నాం. ఓ 25 రోజులు అప్పుడు ఎవరు కనిపించలేదు. నిన్న ఉగాది నాడు మా ఊరిలో అయ్యప్ప స్వామి గుడి ఉంది, ఇక్కడ ఊరికి వెళ్దామని వచ్చిన. వెళ్ళే మొదలు మన భూమి చూసుకుందామని లోపలికి రాగానే ఇక్కడ కట్టడాలుండి ఒక 6 పిల్లర్లు నిలబెట్టిర్రు ఒక గజమెత్తుతోని. నిన్న ఈ విధంగా జరిగిందని మా తమ్మునికి చెప్పి, అందరికీ చెప్పి, ఊరోళ్ళకి చెప్పి ఈరోజు 3 గంటలకు వచ్చిన. 3 గంటల తర్వాత మళ్ళీ ఒక 6 పిల్లర్లు నిలబెట్టిర్రు. అందుకనే అందరినీ విలేకరులను పిలిచి వివరిస్తున్నా. ఎందుకంటే మొదలు పోచారం మున్సిపల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వనీకి పోతే ఆయన తీసుకోలేదు సిఐ గారు. అందుకని పోలీస్ స్టేషన్ పోకుండా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నా దగ్గర ఉన్న డాక్యుమెంటు, హైకోర్టు ఆర్డర్లు, నాకు ఎంపీ మల్లు రవి గారు నాకు ఈ విధంగా జరిగిందన్నా, నాకు గత 25 సంవత్సరాల నుంచి ఆయనకు మాకు అనుబంధం ఉంది, అయితే ఆయన ఈ జడ్జిమెంట్లు మా ప్రాపర్టీ కాగితాలు అన్నీ చూసి ఇగో ఈ లెటర్ ఇచ్చిండు, కమిషనర్కి లెటర్ ఇవ్వని. ఆ లెటర్ కూడా మీ ముందు ఉంచుతున్నా. అంటే ఇంత దర్జాగా వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు చూపిస్తున్నారు? ఒక మహిళ పేరు చెప్పిర్రు, పద్మజ అని. ఆమె నెంబర్ ఇక్కడ కట్టెటోళ్ళ దగ్గర తీసుకొని ఆమెకు ఫోన్ చేస్తే ఒక గంట అయినాక మాట్లాడుతానండి, నేను బాలరాజ్ గౌడ్ మాట్లాడుతున్నా, నా భూమిలో నీ మనుషులు నీ పేరు చెప్తున్నారు అని అడిగిన ఆమెను. అడిగితే గంట అయినాక మాట్లాడతా అని పెట్టేసింది. మళ్ళా గంట అయినాక చేసిన, గంటన్నర అయినాక చేస్తే నేను ఇప్పుడు ఖాళీగా లేనండి తర్వాత మాట్లాడతాను పెట్టేసింది. అంతే. కోర్టు ఆర్డర్లో ఎటువంటి కట్టడాలు చేయొద్దు. ఎందుకంటే ఈ 85 ఎకరాల భూమిలో ఇది అన్డివైడెడ్ ప్రాపర్టీ, జాయింట్ పట్టా ప్రాపర్టీ. ఇది 30-40 సంవత్సరాల నుంచి మా నాయన 75-76 సంవత్సరాల కింద కొన్నాడు. మా నాయన మా అమ్మ కొన్నది, మధ్యలో మేము కొన్నాము. అట్లా మాకు ఈ 85 ఎకరాలలో మా వాటా ఉంది, అన్ని సర్వే నెంబర్లలో ఉంది. అందుకని మేము కోర్టుకు వెళ్ళినాము. పార్టీషన్ అయ్యే వరకు ఎవరు దీంట్లో ఎటువంటి కట్టడాలు కానీ ఏది చేయొద్దని. మేమంతా అగ్రికల్చరే చేసుకుంటున్నాం, అందరం ఇండ్లు ఉన్నోళ్ళం. అటువంటిది ఈరోజు కొత్తగా ఇగో ఇటువంటి పరిస్థితి వచ్చింది మాకు. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ అయినప్పుడు కూడా ఇట్లా కట్టడాలు కడతా ఉంటే మరి పోలీసుల దగ్గరికి వెళ్ళలేదా? మరి ఇట్లా కట్టడాలు ఎందుకు? పోలీసుల దగ్గరికి వెళ్తే పోచారము పోలీస్ స్టేషన్లో ఆయన అసలు మా కంప్లైంట్ తీసుకోనికే రెడీ లేడు. ఈ రోడ్లు వేసేటోళ్ళకి ఇంకా 25 మంది పోలీసులను ప్రొడక్షన్ ఇచ్చిండు. ఈ విధంగా ఎవరు ఆయన పేరు పోలీసు సిఐ గారు. అదే అందుకనే కదా మేము మిమ్మల్ని అందరిని పిలిచినాం. మా భూమి కొంత రాజకీయంగా పరిచయాలు ఉన్న మీలాంటి వాళ్ళ భూమిలో ఇట్లాంటి పరిస్థితి ఉందని చెప్పేసి అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది మరి ప్రభుత్వంలో? అదే మాకు అర్థం కాకనే మీ అందరిని ఆహ్వానించినాం. మా పరిస్థితి ఏంది, సొంత ఊరోళ్ళకే ఇగో ఈ విధంగా పట్టా భూమిలో ఇగో ఈ విధమైన కట్టడాలు కట్టిరు కాబట్టి ఈ రాత్రి సమయమైనా మిమ్మల్ని ఆహ్వానించిన కదా. ఇక్కడ రాజకీయ నాయకులే ఉంటారండి.
ఈ లేనిది ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు మా అమ్మ నాయన ఈ గత 40-50 సంవత్సరాల నుంచి మా సొంత భూమి ఇంట్లోకి వచ్చి కట్టడాలు కట్టిరంటేనే మాకు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళకు ఎంత ధైర్యము ఇటువంటి సాహసం చేసిరని. ఏం చేయబోతున్నారు మరి ఇప్పుడు? ఆ? ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మేము కమిషనర్ గారిని కలుస్తాము, మహాంతి గారిని. మల్లురావి గారు ఇచ్చిన లెటర్ చూడండి, ఈ లెటర్ ఇస్తాము. మళ్ళీ మేము జోనల్ కమిషనర్ గారిని కలిసి ఆ మేడంకి ఇచ్చినాము. ఈ హైకోర్టు ఆర్డర్లు, మా ప్రాపర్టీ ఓనర్షిప్ కాయిదాలు అన్నీ ఇచ్చినాము. ఇక్కడ గట్కేసర్లో డిప్టీ కమిషనర్ మున్సిపల్ మేము వాణి మేడంకి ఇచ్చినాము. మరియు ఇప్పుడు నెక్స్ట్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఇస్తాము. ఇచ్చి మా భూమిని మేము రక్షించుకునే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. చట్టము ఉన్నది, అందుకనే మేము చట్టరీత్యా పోతాము, అందుకే మిమ్మల్ని ఆహ్వానించినాము. కానీ ఈ విధంగా ఈ కబ్జాలు అనేటి మా అటువంటి వాళ్ళనే నేను తెలంగాణ గౌడ కలుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్, బీసీ పొలిటికల్ ఫ్రంట్కు నేను చైర్మన్ను. నా భూమినే ఈ విధంగా కబ్జా చేస్తున్నారు. అందుకే మా సొంత ఊర్లో ఇటువంటి ఈ పరిస్థితి వచ్చిందంటే ఇక అర్థం చేసుకోవాలి. మనిషి ఎవడో కనిపించాడు, పోలీస్ 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 వాళ్ళే అంతే. సిఐ దగ్గరికి వెళ్తే మా కంప్లైంట్ తీసుకొని రెడీ లేడు. ఇంకేమనంటే నువ్వేమో నీ మీదనే కేసు పెడతా అనే టైపులో మాట్లాడుతుండు. అందుకే భగవంతుడా ఇటువంటి పరిస్థితి వచ్చింది మాకు. దీన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అన్నది, కానీ ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మా అటువంటి వాళ్ళను కాపాడాలి. కానీ ఇది ఏ విధంగా ఎట్లా జరుగుతుందో మాకు అర్థమవుతలేదు. చూడండి మల్లురావి గారి లెటర్, మా పరిస్థితి అర్థం చేసుకోరు. అంటే దీని మీద పోరాటం కొనసాగిస్తారా? తప్పకుండా పోరాటం చేస్తాము. మేము ఊకుంటాం. మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిది, దాన్ని కబ్జాలు చేద్దామని చూస్తే మేము ఊకుంటామా? మీ ద్వారా తెలంగాణ ప్రజలకు అందరికి తెలియజేస్తున్నాము. ఇగో భూమి ఉంటే ఇప్పుడు ఇంతకు మొదలు బంగారం డబ్బులుంటే అది ఇది చేసేది, ఇప్పుడు భూమి ఉంటేనే ఇప్పుడు మేము ఎంత ఎటువంటి పరిస్థితికి వచ్చినామో చూడండి. ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉండవలసిన పరిస్థితి. అంటే మా భూమి మేము కాపాడుకోవాలంటే ఇప్పుడు ఈ దొంగల కంటే ఎక్కువ అయిపోయారు. ఏ విధంగా ఈ రాత్రి ఇటువంటి పరిస్థితి చేస్తుండ్రు, దారుణమైన పరిస్థితి. మేము తప్పకుండా పోరాటం చేస్తాము, లీగల్గా చేస్తాము. మేము ఏదున్నా చట్టం పరిధిలోనే బతుకుతున్నాము. ఎన్ని హైకోర్టు ఆర్డర్లు ఉన్న భూమినే ఈ విధంగా కబ్జా చేద్దామని చూస్తున్నారంటే, ఇంతకు మొదలు కూడా ఆయన నాయకుడు ప్రయత్నం చేసిండు, ఆయనను దరిదాపులకు కూడా రానియలేదు. ఏమైనా సాకుగా చూపి ఇంట్లో ఉన్న మా భాగస్తులతోని అది చేసుకొని మేము అంటున్నది ఏంది, అఫీషియల్గా డివైడ్ అయినాక ఎవరి ప్రాపర్టీ వాళ్ళకి వస్తుంది. కానీ ఎవరినో ఒకరిని కలుపుకొని ఎవరి భూమి కబ్జా చేద్దామా, ఎవరు చేద్దామా, మేమంతా అగ్రికల్చర్ చేసుకుంటున్నాం ఇప్పటికి కూడా. చూడండి మా సొంత భూములలో ఇటువంటి పరిస్థితి అయ్యింది కాబట్టి వెంటనే దీని నుంచి రక్షించాలి, మమ్మల్ని కాపాడాలని మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇటువంటి దారుణమైన పరిస్థితి గత 50 సంవత్సరాలలో ఎప్పుడు లేకుండే ఇప్పుడు చూడవలసిన పరిస్థితి వస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పటి సంది ఈ భూమి మేము అగ్రికల్చర్ చేసుకొని దున్నుకున్న వాళ్ళము ఈరోజు కబ్జాలకు గురి అవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి మారాలే, లేకుంటే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీ ద్వారా విలేకరులను కూడా కోరుతున్నాం, మీరు కూడా మాకు అంతా సహకరించాలి. ఈ విధమైన పరిస్థితి జరుగుతుంది కాబట్టి ఎవరేసిరో చట్టరీత్యా చర్య తీసుకోవాలి, ఎంబడే అరెస్ట్ చేయాలి. దీన్ని హైడ్రా కమిషనర్కి ఇస్తాము, ఆ కమిషనర్ గారు వచ్చి కూలగొట్టాలి. ఎటువంటి మున్సిపల్ పర్మిషన్ కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. కావాల్సి ఉంటే మీరు కూడా విచారణ జరపవచ్చు. ఈ విధంగా వెలుస్తుంటే పిల్లర్లు కట్టి ఇట్లా కబ్జాలు చేస్తుంటే ఇక మామూలు పేద ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో మీరే ఆలోచించాలని ఈ మీడియా సోదరుల ద్వారా కోరుతున్నాం.